కేర్. మూడోసారి ఇలా చేస్తున్నావు. అసలు ఏమిట్రా నీ సమస్య? నేను ఎక్కడికి వెళ్ళినా రాబట్టి ఎందుకోసం? నేను ఎక్కడికి వెళ్ళినా ఇంటికి కరెక్ట్గా వస్తాను. నువ్వు బయలుదేరి వెళ్ళరా? ఇట్లా షేక్ ఎందుకు ఇట్టాను? అలా ఫోన్ చేసి చెప్పడం వల్ల నాకు తెలిసింది. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఊరికి ఎందుకు అరుస్తున్నావు? 2 నిమిషాలు లేట్ గా వీడియో తీద్దాం అనుకుంటాను. 200 ఆటో వాడికి ఇవ్వాలి. పర్లేదు ఇచ్చే, నేను తీసుకుంటాను. 200 పైన ఉన్నాయిరా? నాకు ఖర్చులు ఉంటాయి కదా. ఏం ఖర్చులు? ఊరి మీద బలాత్కారంలో తిరగడమే కదా. నేను కనుక టైంకి వెళ్ళకపోయింటే కాశీకి వెళ్ళిపోయావు. నువ్వు పదమ్మా. देव, तुम जो कह रही हो मुझे उस पर यकीन करना नामुमकिन है देव. ఏ సులోచన, అంతవరకు నేను రెడీ. ఓకే. హే సులోచన, హ్యాచ్కో కఫేలోనే మన మనసులో ఏకమై మన మధ్య ప్రేమ పుట్టింది. ఇలాంటి క్షణం నా జీవితంలో మరోసారి రాదు. మన ఈ ప్రేమ ప్రయాణం కొనసాగుతూ ఉండాలి. మనసు చెప్తుంది, మాట్లాడు కోరుకుంటుంది. परफेक्ट. बड़े बड़े शहरों में बड़े बड़े बिजनेस टाइकून्स के साथ मैं बड़े बड़े एम्पायर खड़े कर रहा था, तब भी मेरे मन में ఈ దేశానికి వెళ్ళి నేను చేతి నిండా డబ్బు సంపాదించి పెద్ద లెవెల్కి వెళ్ళినప్పటికీ ఏది మర్చిపోకుండా నేను మాత్రం పంచుకుంటూనే ఉంటాను. నా గుడ్డు కొట్టుకునేది నీకోసం. సులోచన, ఫోన్ చేస్తున్నాను. అవునా, నీకు ఇక్కడ ఏం తక్కువ చేశారని? టైంకి ఫుడ్ మందులు ఇస్తున్నారు, పనికి వెళ్ళనక్కర్లేదు. ఇక్కడే ప్రశాంతంగా ఉండడం మానేసి ఎక్కడికో వెళ్ళి కష్టపడతానంట. నువ్వు పిల్లాడికి కాదు కదా, నీకు వయసు అయిపోయింది. పెట్టి తీసుకుని అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయి ఒక మాట చెప్పాను. మేము నేను తీసుకెళ్తామని మాట ఇచ్చాం కదా. ఈలోగా కంగారు పెడితే ఎలా? నేను ఇచ్చిన మాటలు చెత్తగొప్పలోనే పడలేదు. ఇల్లు వదిలి బయటికి వెళ్తే ప్రశాంతంగా ఉండగలవా చెప్పు? ఈయన తీసుకుని నడుచోడానికి ఎందుకు వచ్చావు? ఆటోకి ఇవ్వడానికి డబ్బులు కావాలి కదా. నువ్వు నిజంగానే ఎదవరా? అక్కడి నుంచి మీరు 2 కిలోమీటర్లుగా 5 కిలోమీటర్లు ఎందుకు వచ్చావు? ఏం చేయమంటావు? డబ్బులు లేవు. నీ దగ్గర ఎంత ఉంది? లేదని చెప్పాను కదా, 300 లేవు. మిగతావి నేనే అడ్జస్ట్ చేసుకుంటాను. ఆ యూడి డిజిటల్ విషయంలో యూడి ఉంది కదా, అది మన నాన్నలాగా అన్వాంటెడ్ ఎక్స్పెన్స్. ఎలా ఎంతైందన్నా? 160. ఇది 160? ఒక సీనియర్ సిటిజన్ ఎక్కించుకొని వచ్చి ఇలా అన్యాయంగా డబ్బులు అడుగుతున్నావా? 160 ఇవ్వను. ఆగు, 130. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకుండానే కాశీకి వెళ్తావా? నా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నాను కదా. ఏంటి గొడవ పెడతావు? వదలరా, నేను ప్రశాంతంగా నువ్వు చెయ్యి వదలరా. మనం ఆటోకి డబ్బులు ఇస్తేనే వెళ్తాడు. ఇవ్వు. ఇదిగో తెలుసు, చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నారు. ఇదిగో చేయించు.